ఏబిసి రాష్ట్రంలో ఎస్సీలు 52.50 లక్షలు, మాదిగలు 33.5 లక్షలు, మాలలు 19 లక్షలు. సో దానిలో ఏబిసిడి ఉండే కదా, ఇది ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసీ, ఎస్సీడి అని ఉండే. దానిలో 3 వర్గాలు అంటే ఏబీసీ వర్గాలు చేసినట్టు తెలుస్తుంది. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. దాని ప్రకారమే మాదిగ, మాల సహ ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సూచన. దానిపై 2 సార్లు ఉత్తమ్ మంత్రి నేతృత్వంలో సబ్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ కలిసి వివరణ. నేడు కేబినెట్ కు వెంటనే అసెంబ్లీకి. కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన అస్త్ర శస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధం. సో రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచనగా తెలిసింది. గతంలో లాగా ఏబిసిడిగా కాకుండా ఇప్పుడు ఏబిసి గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించినటువంటి తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఆయా గ్రూపుల్లో మాదిగ, మాల సహా మిగిలిన ఉపకులాల జనాభా శాతం, వాటికి ఇప్పటివరకు వివిధ రంగాల్లో దక్కినటువంటి అవకాశాలు తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిషన్ తన నివేదికను సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖ అందించగా ఆ శాఖ అధికారులు దాని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించారు. దీని నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని తర్వాత ఇదంతా కూడా కనబడతా ఉంది. సో మొత్తానికైతే వర్గీకరణ విషయంలో కొంత సీరియస్గా ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితులను వర్గీకరణ అవుతుంది, దానిలో అది ఆగదు అనే విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. ఇక వర్గీకరణ జరిగితే అనేక రకాలైనటువంటి దానిలో ఏవైతే ఫలాలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత జరిగే పరిణామాలు అందరికీ కూడా వస్తాయి. కానీ ఇప్పటికీ చాలా డిలే అయింది. ఆ డిలే వల్ల చాలా నష్టం కూడా జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సో దానిలో కొంత దూకుడు వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది.